అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమంతుడు సువత్సలాదేవి వివాహ కథను తెలుసుకుందాం. హనుమంతుడు సూర్యదేవుణ్ణి గురువుగా తీసుకొని విద్యలు అభ్యసించాడు. సూర్యుడి దగ్గర ఉన్న ఒక ప్రత్యేక విద్యను నేర్చుకోవాలి అంటే వివాహితుడై ఉండాలి అనే నియమం ఉండేది. అందుకే సూర్యుడు తన కుమార్తె సువర్చలాదేవిని హనుమంతుడికి ఇచ్చి వివాహం చేశాడు అని పురాణాలు మనకి తెలియచేస్తున్నాయి. సువత్సలాదేవి తపస్సు, భక్తి, వైరాగ్య మార్గాన్ని ఎంచుకుంది. హనుమంతుడు కూడా తన రామభక్తి మరియు బ్రహ్మచర్య వ్రతం కొనసాగించాడు. ఈ వివాహం ఆధ్యాత్మికం, ధార్మిక కారణం కోసం మాత్రమే జరిగింది అని చెప్పబడుతుంది. హనుమంతుడు వివాహం జరిగినా కూడా ఆయన బ్రహ్మచారిగానే పూజించబడతాడు. అందుకే యుగాలుగా హనుమంతుణ్ణి అవివాహిత అఖండ బ్రహ్మచారిగా భావిస్తారు.